హలో ఫ్రెండ్స్, టుడే ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిన బ్రెడ్తోని మంచూరియా, రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా ఎలా తయారు చేయాలో మన ఇంట్లో ఉండబడుతున్న ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. టుడే ఈరోజు నేను బ్రెడ్ మిగిలింది ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇలా బ్రెడ్ మంచూరియా ఐడియా వచ్చిందనమాట. బ్రెడ్ ఒక 6-7 స్లైస్ బ్రెడ్ తీసుకొని ఒక బౌల్లో మొత్తం తురుముకుంటున్నాను, ఇట్లా స్మాష్ చేసుకుంటున్నాను. మొత్తం బ్రెడ్ అంతా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులోకి అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నవి వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఆనియన్స్, క్యాబేజీ, పొటాటో ఇవన్నీ వేసుకుంటున్నాను. కావాలంటే క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు, బఠానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే నేను చేస్తున్నాను. ఓకేనా. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొన్ని లిటిల్ బిట్ వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అలా రౌండ్ చేసుకోవాలి. అన్నీ రౌండ్ చేసుకొని పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనము ఈ బాల్స్ చేసుకున్న బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, మామూలుగా సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మంచూరియా అంటేనే ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. అదే బాండీలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తురుము వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ సాసు, అలాగే షెజ్వాన్ సాస్ అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. ఒక స్పూను సోయా సాస్, అలాగే ఒక స్పూన్ వెనిగర్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత మనము రెడీ పెట్టుకున్న మంచూరియా ఉన్నాయి కదా బ్రెడ్ బాల్స్, అవి కూడా వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. బట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే బ్రెడ్ మంచూరియా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడం వల్ల అందరం మంచిగా తినవచ్చు. అదే మనం బయట తెచ్చుకుంటే సరిపోదు కదా, మనం ఇంట్లో చేసుకుంటే అందరం తినవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేటివి రీచ్ అవుతాయి. ఓకేనా. ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్, బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? నోరుతుందా? ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ మంచూరియా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.